పాదయాత్ర చేసిన ప్రతి వ్యక్తి గెలిచినటువంటి వ్యక్తులే, ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి వ్యక్తులే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ గెలిచారా లేదా? అవును. దేనికి? అసలు పాదయాత్రకి దీనికి సంబంధం ఏంటి? ప్రజలకు దగ్గరికి వెళ్తున్నందుకు గెలుస్తున్నారా? కాదు. ఇక్కడి నుంచి కింద భాగం వరకు శని అధిపతిగా ఉంటాడు. వీళ్ళు కదులుతున్నప్పుడు శనిగ్రహాల ఆ నవగ్రహాల మూమెంట్ అయితే ఉంటుంది కదా, ఆ మూమెంట్ వీళ్ళకి సవ్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చి వీళ్ళకి విజయాన్ని చేకూరుస్తుంది అనేటువంటిది మా జాతకరీత్యా మేము చెప్పేటువంటి రీజన్. సరే, మీరు ఇలాగ అన్నారు. అయితే ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎం కావాలి అనుకుంటే పాదయాత్ర చేస్తే వాళ్ళు సీఎం అవుతారా? సీఎం పోస్ట్ అంటే ఆ పోస్ట్ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళకి అంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో కార్పొరేటర్ ఉంటాడు. కార్పొరేటర్గా గెలవాలనుకుంటే గెలవచ్చు. ఎలా? పాదయాత్ర, బండ్ల మీదకి హాయిలు చెప్పడం కాదు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు గెలుస్తూనే ఉంటారు తప్పనిసరి. అది ఏంటి అంటే మన బాడీలో ఉండేటువంటి నవగ్రహాలు మొత్తం కదులుతాయి కాబట్టి వాటి గ్రహ కదలిక ఏదైతే ఉంటుందో అది మనకి సానుకూలంగా మారుతుంది కాబట్టి తప్పనిసరిగా విజయం చేకూరుతుంది.